నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం, ఇందిరా పార్క్ దగ్గర. సో ఇక్కడ బీసీల మహాధర్నా అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వర్తిస్తా ఉన్నారు. బీసీలు అందరూ కలిసి ప్రధానంగా బీఆర్ఎస్పీ బీసీలతో పాటు బీసీలు అందరూ కూడా బీసీ సంఘాలన్నీ కలిపి ఇక్కడ ఏదైతే బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థ ఎన్నికల్లో అమలు చేయాలని, అలాగే విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ బీసీలకి ప్రధానంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు, దాదాపు ఇక్కడి నుంచి దాదాపు చాలా మంది వందలాదిగా బీసీలు రావడం జరిగింది. సో ప్రస్తుతం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అంటే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రధానంగా ఎన్నికల్లో ఏ రకమైన వాగ్దానాలు చేసిండో ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారానికి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క వాగ్దానాన్ని కానీ సంక్షేమ కార్యక్రమాలని అందించలేకుండా పూర్తిగా వైఫల్యం చెందింది కనుక ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ, రెండో పక్కన ఆయన పరిధిలో లేని మరి బీసీ రిజర్వేషన్ ప్రకటించి అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదించే వరకు కూడా దానికి చట్టబద్ధత రాదు. కనీసం ఇప్పటికైనా ప్రజలని మభ్యపెట్టడం దానికంటే మరి చేసిన వాగ్దానాలు, చెప్పిన సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి నిజమైన మరి ముఖ్యమంత్రి మాటకారి కాదు, చేతలతో పూర్తి చేసే వ్యక్తిగా మరి ఇవన్నింటినీ కూడా మానేసి పరిపాలన కొనసాగించి ఎంతసేపు కేటీఆర్ పైనో, బీఆర్ఎస్ పైనో, కేసీఆర్ పైనో ఏదో రకమైన అపోహలను సృష్టించి రోజు ఒక లీకులు ఇచ్చి పేపర్లో ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ చేసినా వచ్చేదేం లేదు, సచ్చేదేం లేదు, దొరికేది కూడా ఏం లేదు కనుక బీసీలను మభ్యపెట్టడానికి చేస్తున్న కార్యక్రమాలను ఇప్పటికన్నా విరమించుకొని మరి నిజమైన చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేయాలి. ఎవరైనా అసలు ఈయనకు బీసీలకే సంబంధం లేదు, ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు సీనియర్లు ఉన్నారు, వాళ్ళ నాయకత్వంలో బీసీ ఉద్యమం నడపాలి. కానీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలను దూరం పెట్టిన నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రి. ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, ఆయన ఏ సామాజిక వర్గానికి అయితే చెందిండో అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను, అధికారులను చుట్టూ పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్న కనుక ప్రజలు పిచ్చోళ్ళు గారు. పులిలేరు శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారు? మీ కేబినెట్ లో ఇప్పటి వరకు బీసీలకు ఎస్సీలకు ఉన్న ప్రాధాన్యత ఏంది? మీ అధికారులు ఎవరైతే మరి బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన మరి ఎంతమంది ఉన్నారు దాన్ని మొదలు తీయమని చెప్పండి. రేపు రాబోయే చైర్మన్లలో ఎంతమంది బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళని చూపించమని చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో ఇస్తా, అసలు ఎన్నికలు పెడతారా? ఈ ప్రభుత్వానికి ఆ ధైర్యం దమ్మున్నదా? ఎప్పుడు పెట్టినా చిత్తుగా ఓడిపోతామనే అన్ని రిపోర్ట్లు వస్తున్నాయి కనుక వాళ్ళు కాలయాపన చేసి ఏదో రకంగా దీన్ని కోర్టుకు తీసుకెళ్లి ఎవరి ద్వారా నేర్పించి దీన్ని కాలయాపన చేసే కార్యక్రమం తప్పితే వారికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మన తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది, మీకు మాకు కనీసం కంచం సంబంధం ఉందా, మంచం సంబంధం ఉందా అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మీరు ఏం చెప్పారు? అంటే తీన్మార్ మల్లన్న సహనం కోల్పోయి ఏ భాష అయితే వాడిండో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేయడం వారి దిగజారుతనానికి నిదర్శనం. ఆయన చెల్లి, ఆయన అమ్మ, ఆయనకు భార్య ఉంది గనక మంచమైన దాని అర్థం తెలిసి కంచము అంటే వాళ్ళ ఇంటికి భోజనం చేయడం కానీ, రెండో రకంగా ఇప్పుడు నా నోటితో చెప్పలేను, ఏ స్త్రీకైనా కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి పార్లమెంట్ సభ్యురాలిగా ఈరోజు ఎమ్మెల్సీగా ఆమె కొనసాగుతూ ఉంటే మరి ఈ రకంగా మహిళలను కించపరుస్తూ ఉన్నారంటే ఆ స్థాయిలో ఉన్నోళ్ళనే వాళ్ళు అంత చులకనగా చూస్తున్నారంటే ఇక కింద మహిళలకు వాళ్ళ దగ్గర ఏ రకంగా గౌరవం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా బీసీల తరపు నుంచి ఏమి హెచ్చరించబోతున్నారు? వారికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఎన్నికలు వస్తూ ఉన్నాయి గనక ఎన్నికల్లో ఏదో రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలి గనక ఒక పక్కన సన్న బియ్యం అని ఇప్పటికీ 1 తులం బంగారం సంగతి తెలియదు, మహిళలకు ఇస్తాన 4,000, వృద్ధులకు ఇస్తాన 4,000 సంగతి తెలియదు, అత్తలకే కాదు కోడళ్ళకి ఇస్తాన 2,500 సంగతి తెలియదు. మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తాడు, ల్యాప్టాప్లు ఇస్తాడు. మరి ఆ హామీలన్నీ నెరవేర్చకుండా కొత్త హామీలు నేను 42% ఇస్తానంటే ఎవడు నమ్ముతాడు? దానికి ఏదో కొండిపెట్టి ఈయన దేశమంతా కూడా బీసీలను ఏకం చేస్తా అంటే అసలు ఇక్కడున్న బీసీలను కనీసం అధికారులను చుట్టుపెట్టుకో,
బీసీలు 42% ఉన్నారు కదా, బీసీలు ఎస్సీలు ఇద్దరు కలిస్తే 60% అవుతారు, ఎస్టీలు కలిస్తే 70% అవుతారు. నీ చుట్టూ ఉన్న అధికారులు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ లో ఎంతమంది ఉన్నారు చూడండి. అని మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేయడం జరిగింది, కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఉరిదీయాలంటూ ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏం చెప్తారన్న? అంటే ఎక్కడెక్కడ గతంలో ఈయన మరి ఓట్ ఫార్ నోట్ వేసినప్పుడు ఈయనను కూడా ఉరి తీయాలి కదా. ఎక్కడన్నా అధికారుల వల్ల తప్పిదం జరిగితే ఎన్నో ప్రాజెక్టుల్లో ఎన్నో సందర్భాల్లో నాగార్జున సాగర్ లో కూడా సమస్య వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కనుక సమస్య వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దాలి, కానీ ముఖ్యమంత్రి స్థాయికి తగనట్టి మాటలు మాట్లాడుతూ ఆ స్థానాన్ని కించపరిచే ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు కూడా నాకు అనుభవం ఉన్న రాజకీయాల్లో ఇంత దిగజారు మాట్లాడిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. థ్యాంక్ యూ.